స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రికగా అభివర్ణించినటువంటి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా 100 మంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి ఈ యూనివర్సిటీ కాస్త ఇవాళ 5,500 మంది విద్యార్థులకు చేరుకుంది. గతమెంతో ఘనకీర్తి కలిగినటువంటి ఈ విశ్వవిద్యాలయంలో వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా ముందుకొస్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ ప్రపంచ దేశాలతో ఎంఓయూలు చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా ఈ యూనివర్సిటీ తమదిగా భావిస్తున్నారు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులుగా ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా మమైకమవుతున్నారు. రకరకాల ఎంఓయూలు చేసుకుంటున్నారు. నిన్న మొన్నటికి 100 కోట్లు, బహుశా ఒక 385 కోట్లకు మరో అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు, ఎంఓఎస్ చేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఎన్టీ రామారావు గారు మహిళల స్వలంబన, అదేవిధంగా వాళ్ళని స్వతహాగా ఎదగనీయాలనేటువంటి ఒక తపనతో ఏర్పాటు చేసినటువంటి ఈ విశ్వవిద్యాలయం కీర్తి దేశ నలువైపులా వెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి పదవిని బాధ్యతలు చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ యూనివర్సిటీ అభివృద్ధి కోసం తన వంతు సహకారాన్ని కూడా ముందున్న రోజుల్లో అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఉపకులపతి భారతి మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. నమస్కారం మేడం. 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు. దీనిపైన జీటీపీఎల్ సిటీ కేబుల్ కూడా మీకు అభినందన తెలియజేస్తుంది మేడం. ఇవాళ ప్రధానంగా తీసుకుంటే దాదాపు ఒక 100 స్టూడెంట్స్తో ప్రారంభమైనటువంటి ఈ విశ్వవిద్యాలయం ఈరోజు 5,500 మంది విద్యార్థులకు వెళ్ళినటువంటి ఒక పరిస్థితి. నందమూరి తారక రామారావు గారు ఒక దృఢ నిశ్చయంతో ఒక మహిళల్ని అందరినీ కూడా ముందడుగు వేయాలా, ఒక ఇంట్లో ఒక మహిళ చదువుకుంటే ఆ పిల్లలందరూ కూడా సమృద్ధిగా అభివృద్ధి చెందుతారనే ఒక ముందు చూపుతో పెట్టినటువంటి యూనివర్సిటీ ఎలా అనిపించింది? ఆ యూనివర్సిటీలో మీరు వీసీగా ఉండడం పట్ల నాకు చాలా ఆనందంగా ఉందండి. నేను మొదటగా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు ఆనాటి ముఖ్యమంత్రి గారు స్థాపించిన ఈ యూనివర్సిటీలో నేను లెక్చరర్గా 1987లో జాయిన్ అయ్యాను. దీనికి ముందుగా నేను వారికి నా నమస్సుమాంజలు మరియు కృతజ్ఞతలు. ఈ యూనివర్సిటీ తిరుపతిలో 1983 ఏప్రిల్ 14న స్థాపించబడింది. ఆనాడు పద్మశ్రీ తారక రామారావు గారు తిరుచానూరు తిరుపతి మధ్యలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో వారు 3 వరాల జల్లులు కురిపించారు తిరుపతి ప్రజలకు. అందులో మొదటిది మహిళా యూనివర్సిటీ తిరుపతిలో మహిళల కోసం ప్రత్యేకంగా పెట్టాలి అనే ఉద్దేశంతో మహిళా సాధికారత గురించి ఎప్పుడు ఆయన పబ్లిక్ స్పీచెస్లో కూడా చెప్పేవారు. మహిళలు ఉన్నత చదువు చదివితే ఆ కుటుంబం కానీ ఆ దేశం కానీ అభివృద్ధి పొందుతుందని అనేవారు. ఆ దిశగా మహిళా యూనివర్సిటీని స్థాపిస్తున్నానని అనౌన్స్ చేశారు. అంతేకాకుండా తిరుపతిలో స్విమ్స్ను కూడా అదే రోజున అనౌన్స్ చేశారు. 3వది బర్డ్ హాస్పిటల్ కూడా ఆ రోజే అనౌన్స్ చేశారు. అంతేకాకుండా కొండ మీద కూడా ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తలో కొండ మీద ఇరుకు రోడ్లన్నీ వైడన్ చేశారు. మరి అన్నదాన పథకాన్ని ప్రభుత్వ పథకం కింద ఆ రోజే ఆయన టీటీడీలో చేయడం జరిగింది. దానికి పునాది వేసింది కూడా రామారావు గారే. అలాంటి రామారావు గారి పెట్టిన యూనివర్సిటీలో మా ఫౌండర్ ఆయన పెట్టిన యూనివర్సిటీలో నాకు లెక్చరర్ పోస్ట్ 1987లో రావడం జరిగింది. ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను. కాబట్టి నేను ఈ యూనివర్సిటీకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఆయన రామారావు గారికి కూడా. అంటే 1987లో మీ ప్రస్థానం ఒక లెక్చరర్గా ప్రారంభమైంది. ఆ రోజు నుంచి 2024 వరకు సుదీర్ఘమైనటువంటి అనుభవం. ఈ అనుభవం మీకు ఏం నేర్పించింది? ఈ అనుభవంలో మీరు ఎంత ఆనందపడ్డారు? నేను 1987లో లెక్చరర్గా జాయిన్ అయ్యాను. అంచెలంచె నేను జాయిన్ అవడమే పోస్ట్ డాక్టర్తో జాయిన్ అయ్యాను మహిళా యూనివర్సిటీలో. నాకు అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. ఇమీడియట్గా నాకు సెలక్షన్ దీంట్లో కూడా రీడర్ అయిపోయాను 94లో. అయిన తర్వాత మళ్ళీ ప్రొఫెసర్ 2001లో అయ్యాను. ఈ లోపలే నాకు త్రూ ఎంహెచ్ఆర్డి ఇండో చైనా గవర్నమెంట్ స్కాలర్షిప్ వచ్చింది. బైలాటరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద త్రూ ఎంహెచ్ఆర్డి
నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో నేను పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేయడానికి కోసం చైనాకి వెళ్ళాను. చైనాకి వెళ్ళినప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. ఆ 1 year ప్రోగ్రాంలో నాకు అక్కడ ఉన్న గురువులు వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. అది నాకు ఎంతగానో దోహదపడింది. ఆ తర్వాత నేను ప్రొఫెసర్ అయ్యాను. మళ్ళీ యూనివర్సిటీలో డిఫరెంట్ కేటగిరీస్ దీంట్లో పనిచేశాను. డీన్ సైన్సెస్గా చేశాను, డీన్ అకాడమిక్ అఫేర్స్, డీన్ ఎగ్జామ్స్, డీన్ స్టూడెంట్ అఫేర్స్ చేశాను, చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎగ్జామ్స్ చేశాను. ఈసీ మెంబర్గా నేను మహిళా యూనివర్సిటీలో 3 ఏళ్ళు చేశాను. తర్వాత నేను 2022లో సెప్టెంబర్లో రిటైర్డ్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత మళ్ళీ నా 2023 జూన్లో నాకు ఈ వైస్ ఛాన్సలర్ పోస్ట్ దొరికింది. నాకు ఈ యూనివర్సిటీ మీద చాలా ఇష్టం ఎక్కువ. ఎందుకంటే నేను 87 నుంచి ఇక్కడ ఉన్నాను, అన్ని పొజిషన్స్ చేశాను. ప్లస్ నాకు ఇక్కడ ఉన్న మా టీచింగ్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా నాకు బాగా సన్నిహితులే. వాళ్ళందరి దగ్గర కూడా నేను చాలా నేర్చుకున్నాను. నేను ఈ స్థాయికి రావడానికి మా స్టూడెంట్స్ కానీ, రీసెర్చ్ స్కాలర్స్ కానీ, మా టీచింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరి దగ్గర నేను వాళ్ళలోని మంచిని తీసుకొని నేను ముందుకు ఎదగడానికి అది నాకు బాగా దోహదపడింది. అంటే 100 మందితో ప్రారంభమైనటువంటి ఈ విశ్వవిద్యాలయం ఈరోజు 5,500 మంది. అంటే ఒకటి, ఈ యూనివర్సిటీ ఎడల విశ్వసనీయత అనేది ఒకటి ఉండాలి, క్రెడిబిలిటీ అనేది ఒకటి ఉండాలి. కంపారిటివ్ టు అదర్ యూనివర్సిటీస్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అంటే నమ్మకానికి ప్రతిరూపంగా ఉండాలి. అంటే ఇక్కడ చదివిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావడం, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, ప్రొఫెసర్స్, టీచింగ్ స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టూడెంట్స్ యొక్క సెక్యూరిటీ ఇవ్వగలరు, అలాగే మంచి విద్యాబోధనలు ఇవ్వగలరు అనేటువంటి ఒక అపారమైనటువంటి విశ్వాసం ఉంటేనే ఈ కాలేజీకి వస్తుంది. సో ఇక్కడ మీకు ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎంతవరకు మీతో కోఆర్డినేట్ చేస్తారు? ఇక్కడ మాకు ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా చాలా యునైటెడ్గా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా టీచింగ్ కానీ, నాన్ టీచింగ్ కానీ సమిష్టి కృషితో ఏ చిన్న ప్రోగ్రామ్ వచ్చినా కూడా మేము ఇది మా ప్రోగ్రామ్, మా యూనివర్సిటీ డెవలప్ అవ్వాలి కాబట్టి ఇది మనం ముందుకుండి చేయాలి అనే సమిష్టి కృషితో చాలా ఒక దీంతో ముందుకెళ్తుంటారు. ఎప్పుడు కూడా కమిటెడ్గా చేస్తారు. ఏ వర్క్ ఇచ్చినా, కాన్వకేషన్ రానివ్వండి, యాన్యువల్ కాలేజ్ డే రానివ్వండి, ఇనాగ్రేషన్స్, కాన్ఫరెన్స్లు ఏది వచ్చినా కూడా ఎక్కడ ఫెయిల్యూర్ అవ్వదు మా యూనివర్సిటీలో. ప్రతి ఒక్కరు వాళ్ళ వంతు కృషి చేస్తారు. అంతేకాకుండా మాకు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ స్టూడెంట్స్కి ఉన్నాయి, వాళ్ళకి కొంచెం భద్రత కూడా బాగా ఉంటుంది. ప్రతి టీచర్ కూడా మాకు మెంటీ కూడా ఉన్నాయి. దాంట్లో వాళ్ళు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఒక 10 మంది స్టూడెంట్స్కి ఒక మెంటార్ ఉంటారు. వాళ్ళతో ఎప్పుడు కంటిన్యూస్గా మాట్లాడుతుంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటారు. వాళ్ళు ఎవరైనా చదువులో వెనకబడితే వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్, కోచింగ్ కూడా ఇస్తుంటారు. ఇవన్నీ ఉన్నందువల్ల ఇక్కడి స్టూడెంట్స్ బాగా డెవలప్ అవుతున్నారు. ఇక్కడ టీచర్స్ కూడా నేషన్ వైడే కాకుండా ఇంటర్నేషనల్ కూడా వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంటుంది. చాలామంది లెక్చరర్స్కి, రీడర్స్కి, ప్రొఫెసర్స్ కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్తుంటారు, రిసోర్స్ పర్సన్స్గా వెళ్తుంటారు. డిఫరెంట్ ఫారిన్ ఫెలోషిప్స్లో కూడా చాలామంది తెచ్చుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడ టీచింగే కాకుండా రీసెర్చ్ కానీ, ఎక్స్టెన్షన్ కానీ చాలా బాగా జరుగుతాయి. ఇంత నైపుణ్యం గల టీచర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ కూడా బాగా ఫ్లరిష్ అవుతున్నారు, వాళ్ళకి మంచి జాబ్స్ వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా 65% స్టూడెంట్స్కి డిఫరెంట్ కంపెనీస్లో జాబ్స్ రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా 60-65 కంపల్సరీగా ప్లేస్మెంట్స్ వస్తాయి. నాట్ ఓన్లీ ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్, అదర్ కోర్సెస్లో కూడా వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ అందరినీ పిలిపిస్తుంటారు. కమిటెడ్గా చేస్తారు. ఇక్కడ ఇచ్చిన ప్లేస్మెంట్ ఆఫీసర్ కానీ ఏ వర్క్ ఇచ్చినా కూడా వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు. నాన్ టీచింగ్ వాళ్ళు కూడా మాకు బాగా సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మేము ముందుకెళ్ళగలం. అంటే కంపారిటివ్ టు ఎడ్యుకేషన్ ఇవాళ ఆధ్యాత్మికం కూడా చాలా అవసరం. డివోషనల్ భక్తి భావం అనేది కూడా ప్రతి స్టూడెంట్లో కావాలని వీళ్ళ ముందర చూసే వినాయక స్వామి గుడి ఉంది, మీ దగ్గరికి రావడంతో అక్కడ సరస్వతి అమ్మవారి గుడి ఉంది, పద్మావతి అమ్మవారి గుడి, ఇవన్నీ కూడా అంటే వాళ్ళలో కొద్దిగా స్పిరిచువాలిటీనెస్ని తీసుకురావడం ఎట్లా అనిపిస్తుంది? చదువుతో పాటు నాకు అది బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చదువుతో పాటు అవి కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటాయి. దానివల్ల కూడా వాళ్ళు కొంచెం మైండ్ అట్లా డైవర్ట్ చేస్తారు, చేసి అది కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది.
ఎప్పుడు చదివే అనుకునే బదులు అప్పుడప్పుడు కూడా మాకు వాళ్ళు బయటకు వెళ్లకుండా మాకు ఇక్కడనే పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంది, కింద వినాయకుడు గుడిలాగా కట్టాము, ఇంకొక హ్యుమానిటీస్ బ్లాక్ దగ్గర కూడా అమ్మవారు ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక ప్రశాంతత ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ బయటకు వెళ్ళి మేము టెంపుల్స్కి వెళ్ళలేకపోతున్నామే అనేది లేకుండా మేము ఇక్కడ క్యాంపస్లోనే టీటీడీ వారి సహకారంతో ఈ వినాయకుడు దీని మరి పద్మావతి అమ్మవారిని కూడా ఇక్కడ నెలకొల్పాము. కాబట్టి స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కమింగ్ బ్యాక్ టు డెవలప్మెంట్, ఇవాళ యూనివర్సిటీ అభివృద్ధి చెందాలి అని అంటే కొద్దిగా ఇన్నోవేటివ్ థాట్స్ కావాలి. వివిధ విశ్వవిద్యాలయాలతో మనం ఎంఓయూ చేసుకోవాలి. అది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలతో కూడా మనం ఎంఓయూస్ చేసుకుంటేనే పరస్పర సహకారం ఉంటుంది. ఇప్పుడు మనం ఎన్ని యూనివర్సిటీస్తో అవుట్ ఆఫ్ ది స్టేట్ కంట్రీతో ఎన్ని యూనివర్సిటీస్తో మనం ఎంఓయూస్ చేసుకున్నాం, ఇవాళ ఎన్ని వందల కోట్ల రూపాయలు మన అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నాం. మనము ఇప్పుడు 11 ఎంఓయూస్ ఇంటర్నేషనల్ ఎంఓయూస్ చేసుకున్నాము. 30 పైన నేషనల్ యూనివర్సిటీస్, నేషనల్గా ఇన్స్టిట్యూట్స్తో కూడా 30 పైన ఉన్నాయి మన యూనివర్సిటీకి. ఇంటర్నేషనల్గా 11 ఉన్నాయి. అంతేకాకుండా యుఎస్ఏ తానాతో కానీ మరి సింగపూర్, మలేషియా కొన్ని కంట్రీస్తో సుస్వర అకాడమీ ఇట్లాంటి వాటిల్లో కూడా మా అక్కడ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ మా స్టాఫ్ అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆన్లైన్లో కొన్ని క్లాసెస్ చెప్పి అక్కడ కొంతమందిని పెట్టి అట్లాగా ఎవ్రీ ఇయర్ మాకు 800 to 900 మ్యూజిక్ డిప్లొమా, డ్యాన్స్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ కూడా అక్కడ ఎన్ఆర్ఐలో జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ కింద ఈ 5500 స్టూడెంట్స్ కాకుండా ఆ స్టూడెంట్స్ కూడా మాకు ఎక్స్ట్రా ఉంటారు. ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ కూడా మేము తీసుకుంటున్నాము. అక్కడ వాళ్ళకి మా స్టాఫ్ వెళ్ళి అక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. అక్కడ కూడా కొంతమందిని అలాట్ చేసి చేస్తున్నారు. ఇక్కడ డ్యూయల్ డిగ్రీ కోర్సెస్ తీసుకొస్తున్నారు. ఎక్కువ సమయము మీరు ఈ 1 year టెన్యూర్లో ఇంటికంటే విదేశాల్లోనే ఎక్కువ గడిపారు. అంటే ఈ యూనివర్సిటీకి ఎక్కువ నిధులు తీసుకురావడంలో భాగంగా ఎక్కువ విదేశీ పర్యటనలు చేస్తూ డబ్బులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. మరి ఇంట్లో వాళ్ళు ఏమన్నారా? ఇంట్లో నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. యూనివర్సిటీ డెవలప్మెంట్కి నీ వంతు కృషి మేము మధ్యలో నీకు అడ్డురాము, నీకు గవర్నమెంట్ ఇచ్చిన ఈ పోస్టుని నువ్వు సక్రమంగా చేయాలి, యూనివర్సిటీ బాగా డెవలప్ చేయాలి, మనం వెళ్ళినా కూడా మన మార్క్ అంటూ ఇక్కడ ఉండాలి, కాబట్టి ఎవరు నాకు అడ్డు అనేది ఉండదు ఇంట్లో. రైట్ మేడం, అంటే మీరు వచ్చిన తొలినాళ్లలోనే ఒక 100 కోట్ల రూపాయల గ్రాంట్ని తీసుకొచ్చారు. ఇది చాలా రిమార్కబుల్, ఎప్పుడు ఎవరు చేయనటువంటి ఒక సాహసం. మీరు అజ్యూమ్ చైర్లో కూర్చున్న రోజే మీరు 100 crores తెప్పించారు. అలాగా ఫర్దర్గా కూడా మాకున్న ఇన్ఫర్మేషన్ ఇంకొక 380 కోట్ల రూపాయల మేర అప్లై చేశారని. ఏ రంగాలకు దాన్ని వినియోగిస్తారు, ఎలా దాన్ని తీసుకొస్తారు? మేము ఇంకొక సెంట్రల్ గవర్నమెంట్ స్కీము 385 crores కోసమని నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అనే ప్రాజెక్టు, అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. అది డిఫరెంట్ స్టేట్స్కి అప్లై చేసుకోవచ్చు. డిఫరెంట్ స్టేట్స్ నుంచి చాలామంది అప్లై చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 6 యూనివర్సిటీస్ అప్లై చేశాము. ఈ 6 యూనివర్సిటీస్లో ఒకరికి రావచ్చు, రాకపోవచ్చు, కరెక్ట్గా తెలియదు. మాకు రావాలని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే అనదర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ దట్ ఈస్ పిఎం ఉషా ప్రోగ్రామ్ మెరు గ్రాంట్ కింద మహిళా యూనివర్సిటీకి శాంక్షన్ అయింది. ఆంధ్రప్రదేశ్లోనే మా యూనివర్సిటీకి మాత్రమే రావడం జరిగింది. కాబట్టి ఈ నిధులు వచ్చాయి కాబట్టి వాళ్ళకు మా మీద కాన్ఫిడెన్స్తో ఆ 385 కోట్లు కూడా మాకు రావచ్చేమో అని మేము ఆశిస్తున్నాము. ఇది రావడానికి మా టీచింగ్, నాన్ టీచింగ్ అందరూ కృషి చేస్తేనే నేను ఆ ప్రాజెక్టుని అప్లోడ్ చేయడం జరిగింది. ఇది నా ఒక్క కృషి కాదు. ఈ మహిళా యూనివర్సిటీ ఇంత అభివృద్ధి చెందడానికి ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఈ సందర్భంగా ఆమెను నేను గుర్తు చేసుకోవాలి. వనజ అయ్యంగార్ గారు ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా ఆ రోజే April 14th, 1983 రోజే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అనౌన్స్ చేయడం, ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మీకు వస్తారు అని అనౌన్స్ చేశారు బహిరంగ సభలో. ఆమె అడుగుపెట్టిన వేళా విశేషం మహిళా యూనివర్సిటీ అంచెలంచెలుగా పెరిగిందని అనుకుంటాను. తర్వాత వచ్చిన వీసీలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఈ స్టేజ్లో ఇప్పుడు మహిళా యూనివర్సిటీ ఉంది. మహిళలకు ఏ మహిళ అయినా కానీ వైస్ ఛాన్సలర్ కానీ టీచర్స్ కానీ వాళ్ళకి ఏ వర్క్ ఇచ్చినా కూడా వాళ్ళు చాలా డెడికేట్తో చేస్తారు.
అందుకని మేము మా యూనివర్సిటీ ఇంత డెవలప్ అయింది. రైట్ మేడం, ఇక్కడ విద్యార్థులను అడిగితే మాకు ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి, మంచి ఫుడ్ ఉంది, మంచి హాస్పిటాలిటీ ఉంది, మంచి హాస్టల్ ఉంది, డివోషన్ ఉంది అంటున్నారు. అదేవిధంగా ఇంక్యుబేటర్ సెంటర్స్ రీసెర్చ్ కూడా ఉన్నది మాకు అంటున్నారు. మనకున్న ఇంత అవకాశం మాకు ఇవ్వడం అటు టీటీడీ కానీ గవర్నమెంట్కి కానీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తామంటారు. అంత డెడికేట్గా ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కూడా ఓన్ చేసుకుంటున్నారు. అంటే ఏదో వచ్చామా వెళ్ళామా అనేది కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞానాన్ని విద్యార్థులకు పంచుతూ యూనివర్సిటీ కీర్తిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చేస్తున్నాం. ఆ బాండింగ్ ఒక వైస్ ఛాన్సలర్గా మీ కొలీగ్స్ సబార్డినేట్స్ని ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు? ఇక్కడ మనకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీరు అంటున్నారు. మాకు నేషనల్ లెవెల్గా డిఎస్టీ, డిబిటీ, ఐసిఏఆర్, ఐసిఎంఆర్, సిఎస్ఐఆర్, డిఆర్డిఓ చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి. అందులో ఇంక్యుబేషన్ ఇన్నోవేషన్ కూడా మనకు చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి, నిధులు కూడా బాగా వచ్చాయి. డిఎస్టీ క్యూరీ ప్రాజెక్ట్ కింద మాకు 5 crores ఫస్ట్ ఇయర్ 1 crore, సెకండ్ ఇయర్ 1 crore, థర్డ్ ఇయర్ 1 crore వచ్చింది. మళ్ళీ 4th ఇన్స్టాల్మెంట్లో అనదర్ 5 crores దాకా వచ్చాయి. అంతేకాకుండా దాంట్లో మేము సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ పెట్టాము. ఈ సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ బయట వాళ్ళు కూడా వచ్చి యూజ్ చేసుకోవచ్చు. హైలీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. శాంపుల్స్ తెస్తారు, వాళ్ళు చేసుకొని వెళ్తారు. చాలా వాళ్ళకి ఫస్ట్లో అంతా మేము ఫ్రీగా కూడా ఇచ్చాము. తర్వాత నామినల్ ప్రైస్ ఏదో పెట్టాము, అదేం పెద్ద ప్రైస్ కాదు. ఇవన్నీ చేయడానికి అక్కడ ఉన్న టెక్నికల్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ కానీ అందరూ కూడా కృషి చేస్తేనే వాళ్ళందరితో మాకు కరెక్ట్గా బాండింగ్ అంతా బాగుంది కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. లేదంటే ఎక్విప్మెంట్లు కొంటారు కొన్ని చోట్ల, అవి అలానే ఉంటాయి, దాని యూస్లోకి రావు. మేము కంటిన్యూస్గా దాన్ని ఆన్లోనే పెట్టి అన్నీ చేస్తాము. ఎప్పుడైనా రిపేర్స్ వచ్చినా వెంటనే అన్నీ చేయించేస్తాము. కాబట్టి మాకు అవి ఎక్విప్మెంట్లు పాడైపోతాయి, తర్వాత మళ్ళీ రిపేర్ చేయాలి, అట్లాంటివి ఏమీ ఉండవు. ఎఫెక్టివ్ యూస్ ఉంటుంది. అవి ఎప్పుడు యూస్ చేస్తుంటే అవి పాడు కూడా కావు. కంపారిటివ్ టు సౌత్ ఇండియాలో తీసుకుంటే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. రానున్న రోజుల్లో మరికొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా వస్తాయి. వాటికంతా ధీటుగా వాళ్ళతో పోటీ పడుతూ నాక్ ఏ++లో కూడా ఏ+లో ఉన్నాం. సో వచ్చింది అంటే భవిష్యత్తులో ఏ++ కూడా పోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. దానికైనా ప్రణాళికలు చేసుకున్నారా? ఇప్పుడు మాకు NAC A+ వచ్చింది. ఇప్పుడు NAC A++ రావడానికి దానికి చాలా నిధులు రావాలి. అంతేకాకుండా డిఫరెంట్ ఇప్పుడు గ్రీన్ మెట్రిక్ అవార్డ్ అని, వరల్డ్ ర్యాంకింగ్స్ అని, ఆ ర్యాంకింగ్స్ NIRF ర్యాంకింగ్స్ అని ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ రావడానికి స్టాఫ్కి, రీసెర్చ్ స్కాలర్స్కి స్కోపస్లో పబ్లికేషన్స్, ఇలాంటి పబ్లికేషన్స్ వీటన్నిటికి కూడా వీళ్ళు బాగా కృషి చేస్తున్నారు. ఎందుకంటే అది వస్తే వాళ్ళకు కూడా గుర్తింపు ఉంటుంది, టీచర్స్కి కూడా. వాళ్ళకి సిఏఎస్లో కానీ దేనికైనా పనికొస్తుంది. వాళ్ళకి మంచి స్కోపస్లో పబ్లికేషన్స్ రావడానికి మేము సీడ్ గ్రాంట్ కూడా ఇస్తున్నాము స్టాఫ్కి. ఆ సీడ్ గ్రాంట్ అమౌంట్తో వాళ్ళు ఈ పబ్లికేషన్స్ కాస్ట్లీ ఉంటాయి. అవి చేసుకోవడానికి చాలామంది అప్లై చేసుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఇస్తున్నాము. దాంతో వాళ్ళు హై రీసెర్చ్ కూడా చేసుకుంటున్నారు. రైట్ మేడం, ఫైనల్గా కన్క్లూడ్ చేసే లోపల 1 year స్పాన్ వైస్ ఛాన్సలర్గా కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో భవిష్యత్తులో కూడా వైస్ ఛాన్సలర్గా మీకే రావాలని సిటీ కేబుల్ కోరుకుంటుంది. సో ఈ నేపథ్యంలో 365 రోజులు ప్రతినిత్యం కూడా యూనివర్సిటీ ఎదుగుదలకు, యూనివర్సిటీ యొక్క బాగోగుల కోసం పరితపించే మీరు సాధారణంగా ఎవరైనా వీసీ పోస్ట్ ఇస్తే వస్తారు, వెళ్ళిపోతుంటారు, ఏదో కొంత మేరకు వారి ఒక పరిధిలో ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు అది ఎలా మేడం, మీరు రోజుకు ₹1 కోటి తెచ్చే విధంగా కూడా ప్రణాళికలు చేస్తున్నారు. 385 కోట్లు అంటే 365 daysలో 385 crores అంటే ఒక ప్లానింగ్, ఒక ప్లానింగ్, ఒక ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకొని ప్రతిరోజు కూడా నాది యూనివర్సిటీ, నేను 1987లో ఇక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏదో చేయాలి. ఓ సినిమాలో ఒక సామెత, ఒక సేయింగ్ కూడా ఒకటి ఉంది, ఊరికి ఏదో చేయాలి లేదంటే లావ్ అయిపోతామని. అంటే మీకు చదువు నేర్పించినటువంటి ఈ విశ్వవిద్యాలయం, మీకు ఉద్యోగ అవకాశం ఇచ్చినటువంటి ఈ విశ్వవిద్యాలయం, 5500 మందిని సేఫ్ గార్డ్ చేసేటువంటి వీసీ పోస్ట్ ఇచ్చినటువంటి ఈ విశ్వవిద్యాలయానికి ఏదో చేయాలని తపన, లేదంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు కూడా మీకు లేకపోతే ఇది సాధ్యపడదు, ఎలా భావిస్తారు? తిరుమల వెంకటేశ్వర స్వామి కానీ, పద్మావతి అమ్మవారి కానీ అనుగ్రహం లేకపోతే ఇవేవి సాధ్యం కాదు. మొట్టమొదటిగా నేను స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు స్టేట్ గవర్నమెంట్కి, మరియు సెంట్రల్ గవర్నమెంట్కి మాకు ప్రాజెక్ట్స్ నిధులు చాలా వస్తున్నాయి మహిళా యూనివర్సిటీకి. కాబట్టి వారిద్దరి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సహకారం లేదే మహిళా యూనివర్సిటీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగవు.
ఇంత బాగా జరిగినాయి అంటే వాళ్ళందరి మేము బాగా చేస్తున్నాము, మహిళలు బాగా చేస్తారు, మహిళల డెవలప్మెంట్ ఉండాలి అనే దీంతో మాకు కూడా ఫండ్స్ వస్తున్నాయి. ఈ 385 crores అనేది ఇప్పుడే అప్లై చేశాము. అది ఇంకొక 1 or 2 monthsలో తెలుస్తుంది. అది కూడా ఓన్లీ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అంటే అది బిల్డింగ్స్కి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎక్విప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటికి మాత్రమే ఉంటుంది. అది పొజిషన్స్కి అట్లా ఉండదు. అంటే ప్రతినిత్యము మే 28వ తారీఖు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు. కానీ అన్ఫార్చునేట్లీ ఈసారి కోడ్ రావడంతో మహిళా యూనివర్సిటీ ఎక్కడ చేస్తారో లేదో తెలియదు, కానీ తిరుపతిలో మ్యాండేటరీగా మహిళా యూనివర్సిటీలో చేస్తారు. ఈసారి కోడ్ అయిన తర్వాత చేసినట్టున్నారు మర్చిపోకుండా. అంటే మనకు ఫుడ్ ఇచ్చినటువంటి దేవుడిగా ఆయన్ని భావిస్తూ మళ్ళీ కూడా కోడ్ అయిన తర్వాత కూడా చేసిన పరిస్థితి ఉంది. కోడి ఈరోజు 5వ తారీఖు ఏమో అయిపోయినట్టుంది. కోడ్ 5వ తారీఖు సాయంత్రం అయిపోతే నేను మా యూనివర్సిటీ ఇంజనీర్స్ వాళ్ళని పిలిచి మనకి ఈరోజు కోడ్ అయిపోతుంది ఈరోజు రాత్రికి. రేపు మార్నింగ్ బాగా అన్నీ క్లీన్ చేసి బాగా నీట్గా చేసి మనం ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించుకోవాలి. అందరికీ మనం ఫోన్ చేసి మన టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, వెకేషన్ కాబట్టి చాలామంది టీచింగ్ స్టాఫ్ ఉండరు, నాన్ టీచింగ్ వాళ్ళందరూ ఉంటారు. ఆ రోజు రాత్రే చెప్పడం జరిగింది అందరికీ. మార్నింగ్ 8:30కి అనుకున్నాము, 8:15కి అందరూ వచ్చి అక్కడ ఉన్నారు. ఆ ప్రోగ్రామ్ కూడా బాగా జరిగింది. మాకు అన్నం పెట్టిన సంస్థ కదండి, ముందు మా ఫౌండర్ని మేము ఇది చేసుకోవాలి. ఆయన జయంతి చేస్తాము, వర్ధంతి చేస్తాము, అన్నీ చేస్తాము. అది కాకుండా ఫౌండేషన్ డే అంబేద్కర్ జయంతి రోజు వచ్చింది, అదొక విశేషం మాకు. అంబేద్కర్ జయంతి రోజున April 14th మా యూనివర్సిటీ స్థాపించారు కాబట్టి అది కూడా ఒక విశేషమైన రోజు. అంబేద్కర్ జయంతి కూడా నేను అనుకుంటున్నాను. రైట్ మేడం, ఇవాళ నందమూరి తారక రామారావు ఎంత ఇంపార్టెంటో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే ఇంపార్టెంట్. ఈవేళ 13వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా బాగా డెవలప్ చేయాలా, ఆయన చాలా వేగంగా ఉంటారు. సో ఆయన ఆలోచన విధానం కూడా చాలా వేగంగా ఉంటుంది. సో ఆయన అడుగుజాడల్లో నడవబోతారు ఈసారి, ఎలా అనిపిస్తుంది? ఆయన మహిళా యూనివర్సిటీ డెవలప్మెంట్కి ఎంతగానో కృషి చేశారు. అంతకుముందు కూడా ఆయనకు మహిళా యూనివర్సిటీ అంటే ఒక రకమైన అభిమానం. ఎన్టీ రామారావు గారు పెట్టారని ఆయన అడుగుజాడలోనే మేము నడుస్తూ ఆయన పరుగులు తీస్తే దాంట్లో మేము కూడా అంత పరుగులు తీయకున్నా డెవలప్ చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. నా మంచి పేరు తెచ్చుకొనే వెళ్ళాలని నాకు అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మహిళా యూనివర్సిటీ 87 నుంచి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు తిండి పెట్టిన ఇది యూనివర్సిటీ. చంద్రబాబు నాయుడు గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా మా యూనివర్సిటీకి బాగా సపోర్ట్ చేస్తారు. వారి అడుగుజాడలను నడుచుకుంటూ యూనివర్సిటీ డెవలప్మెంట్కి కృషి చేస్తాను. నేను వచ్చిన తర్వాత మేము రెగ్యులర్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్కి కూడా ప్రమోషన్స్ చేపట్టాను. కొంతమందికి ఇచ్చాము, సీనియర్ అసిస్టెంట్స్, జూనియర్ అసిస్టెంట్స్, సూపరింటెండెంట్స్కి. అంతేకాకుండా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి కూడా అన్స్కిల్డ్ నుంచి సెమీ స్కిల్డ్ నుంచి స్కిల్డ్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఒక కమిటీ వేసి వాళ్ళకు కూడా చాలా 34 మందికి ఇవ్వడం జరిగింది. సులభ వర్కర్స్ కూడా శాలరీ పెంచడం జరిగింది నేను వచ్చిన తర్వాత. ఇలాంటి కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చాలానే చేశాము. ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక మహిళ విద్యావంతురాలైతే సొసైటీ బాగుపడుతుంది, ఇల్లు బాగుపడుతుంది. సో అలాంటి దృక్పథంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ విశ్వవిద్యాలయం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పూర్తి స్థాయిలో దేశ విదేశాల్లో కూడా కీర్తి ప్రతిష్టలను రెపరెపలాడుతోంది. సో ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులందరూ కూడా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైనా కానీ ఇది ఓన్ చేసుకుంటారు. ఇది మా విశ్వవిద్యాలయం, మాది అన్నటువంటి ఒక తపనతో పరితపిస్తూ ఉంటారు. సో ఈవేళ 100 కోట్ల రూపాయల నిధులంతా కూడా గ్రాంట్స్ రూపంలో అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ పరుగులు పెడుతూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులందరూ ఆ డబ్బు తీసుకొని రావాలి, యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం వెచ్చించాలి, విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యాబోధనలు అందించాలనేటువంటి తపన పరితపిస్తూనే ఉంటారు. ఎక్కువ ఈ కాలేజీలు ఎక్కువ స్ట్రైక్స్ కూడా జరగవు. సో ప్రధానంగా ఇదే కాకుండా తీసుకుంటే ఇవాళ సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ యూనివర్సిటీగా ఈ యూనివర్సిటీకి మంచి గుర్తింపు ఉంది. A+ గ్రేడ్ తెచ్చుకున్నటువంటి ఈ యూనివర్సిటీ భవిష్యత్తులో A++ కూడా శరవేగంగా అడుగులేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో A++ని కూడా తీసుకొస్తాం.
385 కోట్ల రూపాయల నిధులను కూడా ప్రతిపాదనలోకి తీసుకొచ్చాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్, కన్సర్న్ మినిస్టర్స్ సహాయ సహకారాలు, అలాగే తిరుపతి ఎంపీ, ఎవరైతే ఎమ్మెల్యే, వీరు అందరి సహాయ సహకారాలు కూడా తీసుకొని ముందుకు వెళ్తామనేసి కూడా ఉపకులపతి భారతి గారు చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే 1 సంవత్సరం, ఏడాది కాలం పూర్తి చేసుకున్న భారతి గారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నారు.